నేపాల్ పరిణామాలు భారతదేశం పైన ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయి? ఇప్పటికైతే భారతదేశం చాలా కాషియస్గా రియాక్ట్ అయింది. మన ప్రభుత్వం వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్తో ఉన్నాం. ఎందుకంటే ఇంకా అక్కడ పరిణామాలు పూర్తి స్థాయిలో ఇవాల్వ్ కాలేదు. కొత్త ప్రభుత్వ స్వరూపం మనకు తెలియడం లేదు. ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందో అర్థం కావడం లేదు కూడా. అందువల్ల సహజంగానే మనము అందరినీ కామ్గా ఉండాలి అని అపీల్ చేసి కేవలం ఒక తటస్థమైనటువంటి పాత్రను నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మనకు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల అనుభవం కూడా ఉంది కనుక, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత్ పట్ల వ్యతిరేకత అక్కడ ప్రభుత్వం పెంచుకుంది, అక్కడ ప్రజల్లో కూడా పెరుగుతోంది. ఈ నేపాల్ పరిణామాలు భారత్ పైన ఏ రకమైన ప్రభావం చూపుతాయో కొన్ని అంశాలు మనం చూద్దాం. మొదటిది, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 3 దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడి అక్కడున్న ప్రభుత్వాలనే పారద్రోలారు. భిన్నమైన కారణాలకు కావచ్చు, భిన్నమైన స్వభావాలకు కావచ్చు, భిన్నమైనటువంటి ఫలితాలకు కూడా దారితీయవచ్చు. కానీ ఎప్పుడైనా నైబర్హుడ్లో అంటే ఇరుగు పొరుగు దేశాల్లో అన్రెస్ట్ ఖచ్చితంగా మనకు కన్సర్న్ అయితే పెంచుతుంది. ఇంకా ఆ స్థాయిలో నేపాల్ నుంచి రెఫ్యూజీస్ కాందిశీకులు రావడం అలాంటి సిచ్యువేషన్ లేదు, కానీ డెఫినెట్గా కన్సర్న్ పెంచుతుంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇండియాస్ నైబర్హుడ్లో 2014 తర్వాత 2014లో ప్రైమ్ మినిస్టర్ మోడీ నైబర్హుడ్ డిప్లొమసీ అని ఇరుగు పొరుగు దేశాలకు పెద్దపీట వేసి తన ప్రమాణ స్వీకారానికి చాలామంది దాదాపు సార్క్ నేతలందరినీ ఇన్వైట్ చేశారు. ఈవెన్ పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ కూడా వచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే భారతదేశం ఇరుగు పొరుగు దేశాల్లో బాగా సంబంధాలు దెబ్బతిన్నాయి. మీకు 2015 తర్వాత సార్క్ సమ్మిటే జరగలేదు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ మూలపడింది. ఇటీవల చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కలిసి ఒక కొత్త కూటమి ఏమైనా ఏర్పాటు చేస్తాయా అని అనుమానాలు వచ్చాయి. ఈ 3 దేశాల సమావేశం జరిగింది. మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ అన్ని దేశాల్లోనూ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. పాకిస్తాన్లో మొదటి నుంచి కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బంగ్లాదేశ్ అలాగే మాల్దీవ్స్, నేపాల్లో భారత వ్యతిరేక సెంటిమెంట్ కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ పరిణామాల తర్వాత ఇప్పుడు నేపాల్లో ఈ పరిణామాలు సహజంగానే భారత్కు ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అయితే నేపాల్కు బంగ్లాదేశ్కు తేడా ఉంది. బంగ్లాదేశ్లోమో మనకు షేక్ హసీనా ప్రభుత్వానికి మనం మద్దతుగా ఉన్నాం. షేక్ హసీనాకు ఈవెన్ ఆశ్రయం కూడా కల్పించాం. కారణం ఏంటంటే బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైనా అవామీ లీగ్, షేక్ హసీనా పార్టీ అధికారంలో ఉంటే ఇండియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అవామీ లీగ్ నాయకత్వంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగింది, దానికి భారత్ మద్దతు ఇచ్చింది కనుక. ఇక బంగ్లా నేషనలిస్ట్ పార్టీతో సహా ఇతర జమాత్ ఇస్లామీ, బంగ్లాదేశ్ లాంటి పార్టీలలో భారత్ పట్ల ప్రతికూల వైఖరి, నెగిటివ్ ఆ సెంటిమెంట్ ఉన్న పార్టీలు ఇవి. డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు. జమాత్ ఇస్లామీ లాంటి పార్టీలోమో ఏకంగా పాకిస్తాన్ అనుకూల పార్టీలు కనుక జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ సహజంగానే భారత్ వ్యతిరేకం. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ కూడా అవామీ లీగ్తో ఉన్న శత్రుత్వం రీత్యా భారత్తో ఆ సరైన సంబంధాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు నేపాల్లో, బంగ్లాదేశ్లో మన షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం, షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ప్రజా ఉద్యమం జరిగి ఆమెను గద్దెదించడం వల్ల కొత్తగా వచ్చిన ప్రభుత్వము అలాగే అక్కడ రాజకీయ వ్యవస్థ కూడా మన పట్ల, భారత్ పట్ల కాస్త కోపంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇప్పటికీ కూడా షేక్ హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు కనుక. ఇందుకు భిన్నంగా కేపీ శర్మ ఓలీ, నేపాల్లో ఇప్పుడు పదవి కోల్పోయిన ప్రైమ్ మినిస్టర్, భారత వ్యతిరేకి. ఆయన చైనాకు సన్నిహితుడు, అనేక సందర్భాల్లో యాంటీ ఇండియన్ పొజిషన్ తీసుకున్నాడు.
ఈవెన్ అయినే కాదు, వాస్తవంగా నేపాల్ రాజ్యాంగము ఇటీవల పార్లమెంట్ ఆమోదించింది. అందులో కొన్ని వివాదాస్పదమైన భారతదేశ ప్రాంతాలు మనమని చెప్తున్న ప్రాంతాలను కూడా కలిపారు. ఆ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇటీవల భారత్ చైనాలు లిపులేక్ పాస్ వద్ద బార్డర్ ట్రేడ్, సరిహద్దు వాణిజ్యాన్ని మళ్ళీ మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కేపీ శర్మ ఓలీ దాన్ని వ్యతిరేకించాడు. అందువల్ల ఆయన సహజంగానే ఇండియాలో ఆశ్రయం పొందే అవకాశం కూడా లేదు. ఆయన కూడా షేక్ హసీనా లాగా దేశం విడిచి వెళ్ళినా మన దగ్గరికి వస్తానని లేదు, మనం రమ్మని అనలేదు. అందువల్ల నేపాల్కు బంగ్లాదేశ్కు ఆ తేడా ఉన్నా కూడా బట్ ఈ రెండు దేశాల్లో ఇలా ఇరుగు పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలు సహజంగానే మనకు ఆందోళన కలిగిస్తాయి. ఇక రెండవది, బంగ్లాదేశ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్లో ప్రతికూల ప్రభావం వస్తే ఇస్లామిస్టులు బలపడితే తీవ్రవాద శక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియాలోకి చొరబడే ప్రమాదం ఉంది, పాక్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగే ప్రమాదం ఉంది. నేపాల్తో మనకు ఆ రకమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే నేపాల్ ఏమీ భారత వ్యతిరేక తీవ్రవాద శక్తులకు కావాలని ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నేపాల్కు ఇండియాకు మధ్య సాంస్కృతికమైన కల్చరల్ రిలీజియస్ రిలేషన్స్ చాలా కాలంగా ఉన్నాయి కనుక ఇండియాకు చాలా జియోపొలిటికల్గా ఒక రకంగా చూడాలంటే బంగ్లాదేశ్ కన్నా కూడా కీలకమైన ప్రాంతం నేపాల్. ఎందుకంటే జియోపాలిటిక్స్ రీత్యా, ఎందుకంటే ఇండియా చైనాకు మధ్య నేపాల్ ఒక బఫర్ కంట్రీ లాగా ఉంటుంది. అందువల్ల ఆ దేశానికి భారత దృష్టిలో భారత్ జియోపొలిటికల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ రీత్యా చాలా కీలకమైనటువంటి దేశం. ఎందుకంటే నేపాలీలు పెద్ద సంఖ్యలో భారత్లో పనిచేస్తూ ఉంటారు కూడా. సో నేపాల్కు ఇండియాకు ఉన్నటువంటి ఈ సాంస్కృతిక రిలీజియస్ కల్చరల్ డైమెన్షన్స్తో పాటు కూడా స్ట్రాటజిక్గా జియోపొలిటికల్గా కూడా మనకు చాలా సిగ్నిఫికెంట్ కంట్రీ. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ నేపాల్లో పెరిగిన మాట నిజం. అదే సమయంలో మనకు కూడా సంబంధాలు ఉన్నాయి. వాస్తవంగా ఇండియా ఇది లార్జెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నేపాల్ ఇండియా నుంచే. మన ఈవెన్ టుడే కూడా నేపాల్లో అత్యధిక ఎఫ్డిఐ భారత్ పెట్టింది. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా 2017 తర్వాత చైనీస్ ఇన్వెస్ట్మెంట్ పెరిగాయి. ఇప్పుడు ఎఫ్డిఐ కమిట్మెంట్లో చూస్తే ఇండియా కన్నా చైనా ఎక్కువ. కానీ గ్రౌండ్ పైన వచ్చిన ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్గా రియలైజ్ అయిన ఇన్వెస్ట్మెంట్ రీత్యా చూస్తే స్టిల్ ఇండియా రిమైన్స్ నెంబర్ 1. సో అక్కడ దాంతోపాటు మనకు ఈవెన్ ట్రేడ్లో కూడా వన్ ఆఫ్ ది మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇప్పుడు ప్రధానంగా అక్కడికి ఇంధన సరఫరా, ఎనర్జీ సప్లైస్లో కూడా మనం కీలకం. అయితే ఇటీవల చైనా నేపాల్ ట్రేడ్ కూడా పెరిగింది. సో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా నేపాల్ భాగం, మనం కాలేదు. కానీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా నేపాల్ చాలా ఎక్కువగా అప్లపాలు కాకుండా కూడా జాగ్రత్త పడ్డది. సో అందువల్ల నేపాల్ ఎకానమీకి ఇండియా కీలకము, మనకు కూడా నేపాల్ కీలకం. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య చైనా డైమెన్షన్ కూడా కీలకమైన ఫ్యాక్టర్గా కూడా ఉంది. ఆ రీత్యా చూసినా భారత్కు ఒక ముఖ్యమైనటువంటి కంట్రీ. ఇక మీకు ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇండియా నేపాల్ రిలేషన్స్లో మొదటి నుంచి కూడా కొంత యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉన్నమాట నిజం, అట్లీస్ట్ కొన్ని సెక్షన్లలో కూడా. అందులో మనము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంకో డైమెన్షన్ కూడా యాడ్ అయింది. సో మనము నేపాల్ కాన్స్టిట్యూషన్ ఆమోదం పొందిన సమయంలో అన్అఫీషియల్ బ్లాకేడ్ అమలు చేశాం. దాని తర్వాత ట్రేడ్లో కొంత మన పైన నమ్మకం తగ్గింది. చైనా వైపుగా నేపాల్ కొంత బెండ్ అయిన మాట నిజం. బీజేపీ ఏమో నేపాల్లో రాచరిక అనుకూల రాజకీయ శక్తులకు అనుకూలం, అంటే ప్రో మొనార్కీ రాయలిస్టులు అంటారు వాళ్ళను. ఆ రాయలిస్టులకు బీజేపీ ఐడియాలజికల్గా దగ్గర. ఎందుకంటే రాచరికం ఉన్న సమయంలో నేపాల్ హిందూ రాష్ట్రంగా ఉండే, అంటే ఆర్ఎస్ఎస్ కోరుకునే హిందూ రాష్ట్ర ఇండియాలో అమలు కాలేక నేపాల్లో అమలైంది. సో భారతదేశం సెక్యులర్ కంట్రీగా ఉన్న సమయంలో, సెక్యులర్ రిపబ్లిక్గా ఉన్న సమయంలో కూడా రాచరిక నీడలో నేపాల్
రిలీజియస్ స్టేట్గా ఉండే, సెక్యులర్గా లేదు. కానీ ఎప్పుడైతే రాచరికం అంతమైందో నేపాల్ రిపబ్లిక్గానే కాదు సెక్యులర్ డెమోక్రసీగా కూడా మారింది. ఇట్ ఇస్ నో లాంగర్ ఏ రిలీజియస్ కంట్రీ, ఇట్ ఇస్ సెక్యులర్ కంట్రీ నౌ. భారత్ లాగానే సెక్యులర్ రిపబ్లిక్. అఫ్కోర్స్ నేపాల్లోనైనా భారత్లోనైనా హిందువులే మెజారిటీ, కానీ రాజ్యాంగ రీత్యా మనము నేపాల్ లౌకిక దేశంగా ఎమర్జ్ అయింది. ఇప్పుడు ఈ పరిణామాలు స్టూడెంట్ అండ్ యూత్ ప్రొటెస్ట్లో ఈ రాచరిక అనుకూల రాజకీయ శక్తులు రాయలిస్టులు ఉన్నారా అనే అనుమానం ఉంది. కానీ వాస్తవంగా వాళ్ళు నడిపించిన ఉద్యమంగా మాత్రం లేదు. ఇది ఓవరాల్గా ఎంటైర్ పొలిటికల్ క్లాస్ పైనే ప్రజలు తిరగబడ్డారు. సో చాలా స్పష్టంగా ఒక్క కేపీ శర్మ ఓలీ పైనో లేదా ఒకరిపైనో కాదు, మీకు మాజీ ప్రధానుల ఇళ్లపై కూడా జనం వెళ్ళారు. సో ఎంటైర్ పొలిటికల్ క్లాస్కి వ్యతిరేకంగా, ఎలిటిజానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఎందుకంటే చాలా పేద దేశం, ఆ దేశంలో అసమానతలు, నిరుద్యోగము, పెద్ద ఎత్తున జాబ్లెస్నెస్, మరోవైపు భయంకరమైన అవినీతి, రాజకీయ అస్థిరత. 17 yearsలో 15 గవర్నమెంట్స్ మారినాయి. రాచరికంపై 17 ఏళ్ళు అయితే అందులో 15 ప్రభుత్వాలు మారాయంటే రాజకీయ పార్టీలు ఎంత అవకాశవాదంతో, ఎంతటి అపార్చునిస్టిక్ అలియన్సెస్తో రాజ్యం వెళ్ళారో అర్థమవుతుంది. అందువల్ల ఎప్పుడైతే డెమోక్రసీ ద్వారా తమకు రాలేదు ఫలితాలు అని ప్రజలు భావిస్తున్నారో, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది, మాకు ఉద్యోగాలు రావడం లేదు, అసమానతలు పెరిగాయి, రాజకీయ అవినీతి పెరిగిందని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో ఉండే డెమోక్రసీ తర్వాత జరిగిన పరిణామాల పట్ల ఉన్న అసంతృప్తిని ఈ రాయలిస్టులు, రాచరిక అనుకూల శక్తులు ఉపయోగించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. వారు కూడా ఈ నిరసనలో భాగమయ్యారని కూడా వస్తుంది. అయితే ఇప్పటికీ రాచరిక అనుకూల రాజకీయ శక్తులకు 3-4% మించి ఓటింగ్ రాలే ఎన్నడూ కూడా. అంటే ఇప్పటికీ ప్రజలకు రాచరికం పైన కోపం ఉన్నమాట నిజం. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే ప్రజలకు అర్థం కావాల్సింది, ప్రజాస్వామ్యం చెడుగా ఉంటే దానికి పరిష్కారం రాచరికం కాదు, రాచరిక ఫ్యూడల్ నిరంకుశ పాలన కాదు. దానికి పరిష్కారం గుడ్ డెమోక్రసీ, మెరుగైన ప్రజాస్వామ్యం కావాలి. కానీ ఇప్పుడున్న రాచరిక అనుకూల శక్తులు తమకు అనుకూలంగా ప్రజల అసంతృప్తిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాచరిక అనుకూల రాజకీయ శక్తులతో ఉన్న సాన్నిహిత్యం కూడా మనం ఏమైనా ఇన్వాల్వ్ అవుతామా అనేటువంటి అనుమానాలు పెరిగేటానికి అవకాశం ఉంది. 5వది, ఇప్పటికే నేపాల్లో ఈ పరిణామాల వెనుక ఫారిన్ హ్యాండ్ ఉందా అని చర్చ జరుగుతుంది. అమెరికా హ్యాండ్ ఉందా, చైనా హ్యాండ్ ఉందా? ఎందుకంటే ఇటీవల అమెరికన్ ఇన్వెస్ట్మెంట్లు కూడా నేపాల్లో మొదలయ్యాయి. కానీ ఇప్పటి వరకైతే నిర్దిష్టంగా కాంక్రీట్గా ఈ పరిణామాల వెనుక అమెరికా ఉందని, చైనా ఉందని చెప్పే ఎవిడెన్స్ అయితే లేదు. ఇప్పటి వరకు దేశీయంగానే వస్తున్న ఒక రివోల్ట్ లాగా కనబడుతుంది. బట్ వీ రియలీ డు నాట్ నో. ఒకవేళ ఫారిన్ హ్యాండ్ అనే అనుమానమే కలిగితే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. ఎందుకంటే తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటానికి ప్రజల్లో దేశభక్తియుత భావాలకు కూడా ప్రజ్వలిల్లుతాయి. అందువల్ల ఇండియా ఏమాత్రం ఇందులో జోక్యం చేసుకుంటుంది అనే అనుమానం వస్తే, ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగే ప్రమాదం ఉంటుంది, విదేశీ హస్తం ఉంది అని. సో అందువల్ల భారతదేశం అనివార్యంగా ఈ పరిణామాలని బయట నుంచి చూసి, సో నేపాల్లో పరిస్థితులపైన ఒక స్టాండ్ తీసుకోకుండా వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్తో ఉండడమే ఒక రకంగా కరెక్ట్. 6వది, చైనా ఇండియా నేపాల్లో ఇన్ఫ్లుయెన్స్ కొరకు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు ఇండియాకు ఎఫ్డిఐలో తిరుగులేనిది ఉండే, ఇటీవల కాలంలో చైనా నుంచి పెరుగుతోంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎఫ్డిఐ కమిట్మెంట్ల రీత్యా చూస్తే ఇప్పుడు ఇండియాను చైనా దాటింది. ఒకప్పుడు ఇండియాకు ట్రేడ్ మానోపలి కూడా ఉండే, ఇప్పుడు ఆ ట్రేడ్ మానోపలి కూడా లేదు. ఇప్పుడు ఉదాహరణకు 2015లో అనఫీషియల్ ట్రేడ్ బ్లాకేడ్ ఇండియా చేసింది అని, అంటే అప్రకటిత ఆర్థిక దిగ్బంధన చేసిందని నేపాల్లో బలంగా నమ్ముతారు. ఎందుకంటే నేపాల్ నూతన రాజ్యాంగం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను కూడా కలుపుకుంది కనుక అందుకు నిరసనగా మనం చేసాము అన్నది ఆరోపణ. ఆ తర్వాత నేపాల్ మనపైన ఆధారపడడం కూడా కాస్త కాషియస్గా ఉండడం మొదలుపెట్టింది. చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం వల్ల, ఉదాహరణకు మీకు ఇప్పుడు కార్ మార్కెట్ తీసుకుంటే ఇప్పుడు చైనా మనని ఇండియాను కూడా దాటేసింది.
ఎస్పెషల్లీ చైనీస్ ఈవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ నేపాల్లో ఎంటర్ కావడం వల్ల ఈ ఇయర్, ముఖ్యంగా ఈ ఇయర్ చైనీస్ కార్స్ లీడింగ్గా ఉన్నాయి ఇండియా కన్నా కూడా. సో అందువల్ల మనము నేపాల్ పట్ల కాషియస్గా ఎందుకు ఉండాలి అంటే, బిగ్ బ్రదర్గా నేపాల్ ప్రజల ముందు మనం ఏదో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం, డామినేట్ చేస్తున్నాం అన్న భావన వస్తే యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరుగుతుంది. అదే సమయంలో మనము దూరంగా ఉండి పట్టించుకోకపోతే చైనీస్ ఫుట్ ప్రింట్ ఇంకా పెరుగుతుంది. అందువల్ల బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.